పాపినని ఒప్పుకుంటున్నాడు. నేనేమంటానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించవలసిన మొదటి మెట్టు ఏందో తెలుసా? నీవు దేవుని స్తుతి ఆరాధన చేయాలి. రెండవ మెట్టు నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. మూడవ మెట్టు ఏంటంటే, ఎందుకో దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి అంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్తాడు. అందుకోసమే నా ప్రియ సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏందో తెలుసా? నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అడగడము మంచిది. ఎందుకు పాప క్షమాపణ అడగాలి అంటే, ఆయన నీ పాపాలను క్షమించుటకు సామర్థ్యుడు. స్తుతి ఆరాధన చేయడమే కాదు, పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, మూడో విషయము దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఇలాగూ చేయుట, దేవుని సన్నిధిలో వందనాలు చెల్లించుట అది దేవుని చిత్తమై ఉన్నది అని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి 17, 18, 19